Going to explain about agricultural credit and resources. ఈరోజు నేను భారతదేశ వ్యవసాయ రంగంలో వ్యవసాయ పరపతి దానికి సంబంధించినటువంటి ఆధారాల గురించి వివరించదలుచుకున్నాను. రాయల్ కమిషన్ వాళ్ళు భారతదేశంలో వ్యవసాయదారుని గురించి మాట్లాడుతూ వ్యవసాయదారుడు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లోనే మరణిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. అంటే రాయల్ కమిషన్ అభిప్రాయాన్ని మనం లోతుగా పరిశీలన చేసినట్లయితే భారతదేశం లోపల రైతు జీవిత పర్యంతరము రుణగ్రస్తుడై ఉండటం అనేది మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా జైతీ ఘోష్ కమిషన్ కూడా భారతదేశం లోపల రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి అత్యంత ప్రధానమైనటువంటి కారణము వాళ్ళ అప్పుల పరిమాణము అని అభిప్రాయపడటం జరిగింది. కాబట్టి రైతు రుణగ్రస్తుడు కావటం అనేది అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది అని మనం అభిప్రాయపడవచ్చు. అంతేకాకుండా ఒక గ్రామీణ ప్రాంతాల లోపల రైతులు మొత్తము ఇలా రుణగ్రస్తులుగా ఉన్నట్లయితే లేదా ఒక గ్రామం లోపల ఎక్కువ మంది రైతులు ఇలా రుణగ్రస్తులుగా ఉన్నట్లయితే ఆ రుణగ్రస్తత వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థాగతంగా చూడబడుతుంది. దాన్ని మనము గ్రామీణ రుణగ్రస్తత అని భావించుకోవచ్చు. కాబట్టి వ్యక్తులుగా రైతులు, సమూహాలుగా గ్రామాలు రుణగ్రస్తత ఊబిలో కూరుకుపోవటము అనేది మనం నిరంతరం చూస్తూ ఉన్నాము. అయితే దీన్ని నేపథ్యంగా చేసుకొని అసలు భారతదేశం లోపల వ్యవసాయానికి సంబంధించినటువంటి పరపతి స్వభావము, స్వరూపాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈ అధ్యాయంలో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది. 1951-52 సంవత్సరం లోపల గోర్వాలా కమిటీ అనేటువంటి కమిటీ ఒకటి ఏర్పడింది. గోర్వాలా అధ్యక్షుడిగా ఉండటం వలన ఈ కమిటీకి గోర్వాలా కమిటీ అని పేరు. దీనిని మనం అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన సంఘం అని చెప్పడం జరుగుతుంది. అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన సంఘం 1951-52 సంవత్సరం లోపల భారతదేశ ఆర్థిక వ్యవస్థ లోపల వ్యవసాయానికి సంబంధించి, గ్రామాలకు సంబంధించి రుణభారము ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయం లోపల అంచనాలు వేయటం జరిగింది. వాళ్ళు చేసినటువంటి అంచనా ప్రకారంగా 1951-52 సంవత్సరంలో గ్రామీణ రుణగ్రస్తత యొక్క మొత్తము భారము 913 కోట్ల రూపాయలుగా చెప్పబడింది. మరి ఆ తర్వాత 2001 మార్చి నాటికి తిరిగి వేరే వేరే కమిటీల ద్వారా చేయించినటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా గ్రామాలలో రుణగ్రస్తత 23,618 కోట్లకు పెరిగింది. కాబట్టి గోర్వాలా కమిటీ చెప్పిన ప్రకారంగా గ్రామీణ రుణగ్రస్తత 51-52లోనే ఉన్నప్పటికీ 2001 నాటికి కూడా ఆ సమస్య అలాగే కొనసాగుతూ వచ్చింది అని మనం అభిప్రాయపడవచ్చు. అంతేకాకుండా ఆ సమస్య లోపల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. గోర్వాలా కమిటీ మరియు ఇతర పరపతి పరిశీలన కమిటీలు చేసినటువంటి అంచనాలను అనుసరించి భారతదేశం లోపల గ్రామీణ పరపతిలో లేదా వ్యవసాయ పరపతిలో కొన్ని ప్రాథమిక లక్షణాలు మనకు కనిపిస్తాయి. అటువంటి ప్రాథమిక లక్షణాలలో ఒకటి, గ్రామాలలో ఉన్నటువంటి రైతులలో ఎక్కువ మంది రుణగ్రస్తులు కావటం. ఇది సర్వసాధారణంగా కనిపిస్తున్నటువంటి అంశంగా అనేక మంది అభిప్రాయపడుతున్నారు. జైతీ ఘోష్ కమిటీ కూడా దాదాపుగా
ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకృతం చేయటం జరిగింది. గ్రామాలలో ఎక్కువ మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని జైతీ ఘోష్ కమిటీ కూడా వ్యక్తీకృతం చేయటం జరిగింది. అదేవిధంగా గ్రామీణ పరపతి లోపల మరొక ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవాల్సింది గ్రామాలలో ఉన్నటువంటి రుణగ్రస్తత దినదిన ప్రవర్ధమానం కావటం. అంటే రోజు రోజుకు క్రమానుగతంగా పెరుగుతూ ఉండటం. ఇది చాలా బాధాకరం. గ్రామాలలో ఎక్కువ మంది రైతులు రుణగ్రస్తులు కావటము, అంతేకాకుండా ఆ రుణాల భారం కూడా ఏదో ఒక రోజు తీరేదిగా కాకోకుండా రోజు రోజుకు క్రమానుగతంగా పెరుగుతూ ఉండటం మనకు గ్రామీణ పరపతిలో రెండవ ప్రాథమిక లక్షణంగా కనిపిస్తుంది. ఇక మూడవ విషయానికి వచ్చినట్లయితే గ్రామాలలో ఉన్నటువంటి రుణాలు ఎక్కువగా అనుత్పాదక రుణాలు కావటం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే రైతులు తాము చేసినటువంటి రుణాలు ఉత్పాదక రుణాలు అయినట్లయితే ఏదో ఒక నాటికి ఏదో ఒక రోజులో ఏదో ఒక ఉత్పత్తి ద్వారా ఆ రుణాలను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఆశించవచ్చు. కానీ రైతులు గ్రామాలలో ఉన్నటువంటి రైతు కూలీలు చేస్తున్నటువంటి రుణాలు ఎక్కువగా అనుత్పాదక రుణాలు కావటం వలన వాటికి తీర్చడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్లనే రైతులు తాము చేసినటువంటి రుణాలని తీర్చలేక రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తీకృతం అవుతున్నాయి. ఈ విధంగా గ్రామాలలో రైతులు రైతు కూలీలు ఎక్కువ మంది రుణగ్రస్తం కావటాన్ని మనం గ్రామీణ రుణగ్రస్తత సమస్య అని చెప్పి అభివర్ణించుకుంటాం. ఈ గ్రామీణ రుణగ్రస్తత సమస్య ఎందువల్ల ఏర్పడుతుంది, గ్రామీణ పరపతి ఏ విధంగా సమస్యలతో కూడుకుని ఉంది అనేటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. అందులో భాగంగానే మనం వ్యవసాయ పరపతి యొక్క అవసరం ఏంది అంటే వ్యవసాయ పరపతి అసలు ఏ కారణాల వల్ల రైతులు తీసుకుంటున్నారు, ఏ కారణాల వల్ల అది పెరుగుతూ పోతుంది మొదలైనటువంటి నేపథ్యాన్ని కూడా మనం లోతుగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది. గ్రామాలలో వ్యవసాయ పరపతికి ప్రధానంగా దారితీస్తున్నటువంటి కారణాలలో అత్యంత ముఖ్యమైనటువంటి కారణము రైతుల యొక్క పేదరికం. రైతులు గ్రామాలలో పేదరికంలో ఉండటం కనిపిస్తుంది. పేదవాళ్ళుగా ఉండటానికి ప్రధాన కారణము వాళ్ళ యొక్క ఖమతాల పరిమాణము చిన్నగా ఉండటం కావచ్చు, వాళ్ళ యొక్క ఆదాయాలు తక్కువగా ఉండటం కావచ్చు. ఆదాయాలు తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువగా పేదరికపు సమస్యని అనుభవిస్తున్నారు. రాగ్నార్ నర్సే చెప్పినట్లుగా గ్రామాలలో రైతులు పేదరికపు విషవలయాలలో కూరుకుపోవటం వలన, ఆ విషవలయాల నుంచి వాళ్ళు బయటపడేటువంటి మార్గాలు లేకపోవటం వలన పేదరికపు విషవలయాలు సప్లై వైపు నుంచి డిమాండ్ వైపు నుంచి రెండు వైపుల నుంచి కూడా ఉండటం వలన రైతులు అనివార్యంగా పరపతిని లేదా రుణాలను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా గ్రామాలలో రైతులు వ్యవసాయ పరపతిని ఆశ్రయించడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. వంశపారంపర్యమైనటువంటి రుణాలు కూడా రైతుల్ని రుణాల ఊబిలో కూరుకుపోయే విధంగా చేయటాన్ని మనం గమనించవచ్చు. గ్రామాలలో తాతలు తండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆస్తులకు మాత్రమే కాకుండా రైతులు అప్పులకు కూడా వారసత్వాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలను అనుసరించి ఎవరైనా సరే ఆస్తులకు వంశపారపర్య హక్కుల్ని కలిగి ఉంటారు, కానీ అప్పులకు అలాంటి హక్కుల్ని కలిగి ఉండరు. అయితే సామాజికంగా నైతికంగా అది అనేక రకాల ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా అప్పుల్ని ఎగవేయడానికి ముందుకు రావటం అనేది జరగటం లేదు. ఫలితంగా వాళ్ళు వంశపారంపర్యమైనటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోవటం వలన అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. వంశపారంపర్యంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవటాన్ని దృష్టిలో ఉంచుకునే రాయల్ కమిషన్ పరపతి గురించి పరిశీలన చేస్తూ గ్రామాలలో రైతులు, ముఖ్యంగా రైతు కూలీలు
అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లోనే మరణిస్తున్నారు అని అభిప్రాయపడటం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రుణాల ఊబిలో కూరుకుపోవడానికి ఉన్నటువంటి మరొక ప్రధాన కారణము గ్రామీణ వాతావరణం. గ్రామాలలో ప్రజలు అనేక రకాలుగా అనుత్పాదక వ్యయాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా వివాహాలు, మరణాలు, పండుగలు ఇటువంటి సందర్భాల లోపల రైతులు సామాజిక హోదా కోసం గాను ఎక్కువ మొత్తంలో తమ స్థాయికి మించి ఖర్చు చేయటం జరుగుతుంది. ఈ స్థాయికి మించినటువంటి ఖర్చు ఆ తదనంతరము తీర్చడానికి వీలు కాక అనేక రకాలుగా వాళ్ళు పరపతి కొనసాగింపు చేయటం జరుగుతుంది. అందువలన గ్రామాల లోపల పరపతి సమస్య ఉత్పన్నమవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గ్రామాలలో ఉన్నటువంటి వివాదాస్పద వాతావరణం కూడా గ్రామాలలో రైతులు రుణాలను ఆశ్రయించడానికి, రుణగ్రస్తులు కావడానికి ప్రధానమైన కారణం అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా మనం వ్యక్తీకృతం చేయవచ్చు. ముఖ్యంగా గ్రామాలలో ఖాళీ బాటల వలన, తర్వాత పోతే సరిహద్దుల వలన, తర్వాత ఇతర అనేక రకాల కారణాల వలన రైతులలో, గ్రామీణ ప్రజలలో వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వివాదాలకు శాంతియుతమైనటువంటి పరిష్కార మార్గాలు లభ్యం కాకపోవటం వలన వాళ్ళు చట్టాలను, కోర్టులను ఆశ్రయించవలసినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా వాళ్ళు వాళ్ళ స్థాయికి మించి అనేక రకాలుగా వ్యయాలు చేయాల్సినటువంటి పరిస్థితులు దాపురించి వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోవటం అనేది కనిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మనం అనేక రకాల ఉదాహరణల్ని కూడా ప్రస్తావించుకోవటానికి వీలవుతుంది. ముఖ్యంగా గ్రామాల లోపల ఈ కోర్టుపరమైనటువంటి లావాదేవీలు, కోర్టుపరమైనటువంటి వివాదాలు రైతుల్ని వాళ్ళ భూముల్ని కూడా విక్రయించుకునే స్థాయిలోకి నెట్టివేయటం కూడా అనేక రకాలుగా మనం గ్రామాలలో చూస్తూ ఉంటాము. ముఖ్యంగా గ్రామాల లోపల ఉన్నటువంటి వివాదాలు ఏవైనా కోర్టుకి వెళ్ళినట్లయితే కోర్టులో ఓడిపోయిన వాడు ఏడిస్తే గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడ్చేటువంటి విధంగా పరిస్థితులు ఉంటాయి అని చెప్పని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థం కోర్టులో కేసు గెలిచినా, కోర్టులో ఓడిపోయినా కూడా వ్యక్తులు, రైతులు అనేక రకాలుగా రుణగ్రస్తులు కావడానికి అది అవకాశం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. రైతులు ఈ భూ వివాదాలని ఎక్కువగా కలిగి ఉండటం వలన లాయర్లు, తర్వాత ఇంకా ఇతర చట్టపరమైనటువంటి వ్యక్తులు ఎక్కువగా రైతుల్ని మోసాలకు గురి చేయడం కూడా మనం చూస్తూ ఉంటుంటాము. ఈ సందర్భంలో మనము ఒక చిన్న కథను కూడా ఉదాహరించుకోవడానికి అవకాశం ఉంది. ఒకానొక సీనియర్ లాయర్ ఒక భూ వివాదంలో కేసు వకల్తా పుచ్చుకున్నాడు. అనివార్యంగా అతను వేరే ఫారిన్ టూర్ వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యి ఆ పరిస్థితుల నేపథ్యం లోపల కేసు బాధ్యతలను తన కుమారునికి అప్పచెప్పి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత తాను వచ్చేలోగా, అంటే 1 లేదా 2 మాసాలలోగా ఆ కేసు పూర్తయి తీర్పు కేసులో ఉన్నటువంటి వ్యక్తికి అనుగుణంగా, అంటే ఆ కేసు వకల్తా పుచ్చుకున్నటువంటి లాయర్ కు అనుగుణంగా రావటం జరిగింది. తండ్రి వచ్చిన తర్వాత కేసు పూర్తయినందుకు సంతోషపడకపోగా కేసు పూర్తయినందుకు విచారించి కొడుకును నిందించడం జరిగింది. ఎందుకు అని కొడుకు నిలదీసినప్పుడు కేసు వలననే నేను అనేక రకాలుగా నిన్ను చదివించగలిగాను, తర్వాత ఈ ఆస్తులన్నీ కూడా సమకూర్చగలిగాను. అటువంటి కేసుని మనం తొందరలో కోల్పోకూడదు, అటువంటి కేసుని మనం చాలా కాలం పాటు కొనసాగిస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని అతడు తన కొడుకు చెప్పడం జరిగింది. అంటే ఈ కథలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే, లాయర్లు కానీ, చట్టపరమైనటువంటి వ్యక్తులు కానీ రైతుల్ని వాళ్ళ కేసుల్ని తొందరలో తెమలకుండా చేసి అదే పనిగా కొనసాగిస్తూ రైతుల యొక్క ఆస్తుల్ని మొత్తాన్ని కూడా హరించి వేయటం జరుగుతూ ఉంటుంది అనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా రైతులు మరింతగా రుణగ్రస్తులు కావటం కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. గ్రామాలలో రైతులు రుణగ్రస్తులు కావడానికి
రైతులకు రుణాలు అవసరం కావటానికి ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి కారణము కమతాల పరిమాణము తక్కువగా ఉండటము. గ్రామాలలో కమతాల పరిమాణము చాలా తక్కువగా ఉంది. భారతదేశం లోపల సగటు కమతాల పరిమాణము 1.36 మాత్రమే. కాబట్టి కమతాల పరిమాణం తక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. అయితే కమతాల పరిమాణం తక్కువగా ఉండటం మాత్రమే కాకోకుండా కమతాలు తరచు విభజనకు విఘటనకు గురవుతూ పోతూ ఉంటాయి. అంటే వారసుల మధ్య భూమిని పంపిణీ చేసేటప్పుడు అవి ఇంకా చిన్న కమతాలుగా తయారవుతాయి. ఒకవేళ వారసులు భూమిని ఒక ఒక రకంగా అంగీకరించకపోయినట్లయితే దాన్ని ముక్కలుగా చేసి పంచవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా ముక్కలుగా చేసినప్పుడు దానిని మనం విఘటనగా భావిస్తాము. కాబట్టి ఈ విధంగా కమతాల విఘటన అనేది భూమి యొక్క పరిమాణాన్ని మరింత తక్కువగా చేస్తుంది. కమతాలు విభజనకు విఘటనకు గురి కావటం వలన యాంత్రీకరణకు అవకాశం లేక ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని ప్రవేశపెట్టడానికి వీలుగాక ఇంకా రైతుకు శ్రద్ధ లోపించి అనేక రకాలుగా ఆ కమతాలలో తక్కువ ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. ఫలితంగా వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోవటం అనేది కూడా జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గ్రామాలలో వ్యవసాయానికి అధిక వ్యయాలు కావటాన్ని కూడా మనం గమనించవచ్చు. గ్రామీణ ప్రాంతాల లోపల వ్యవసాయం కోసం గాను అధిక వ్యయాలు కావటం వలన ఆ అధిక వ్యయాలని ఈ అవసరమైనటువంటి వనరుల్ని రైతులు సమకూర్చుకోలేకపోతున్నారు. ఫలితంగా కూడా వాళ్ళు రుణాలను ఆశ్రయించడం కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామాల లోపల బావుల తవ్వకం కానీ, ట్రాక్టర్ల వంటివి కొనుగోలు చేయటం కానీ, కొత్తగా భూముల్ని కొనుగోలు చేయటం కానీ, భూముల యొక్క సారాన్ని బాగు చేయటం కానీ, భూముల పునరుద్ధరణ కానీ ఇటువంటి కార్యకలాపాలన్నీ కూడా వ్యయపూరితమవుతున్నాయి. ఈ వ్యయాలను భరించడం కోసం గాను రైతులు రుణాలను ఆశ్రయించడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యక్తిగత జీవితం లోపల కూడా వివాహాల పేరుతో, ఆరోగ్యాల పేరుతో, పిల్లల విద్య పేరుతో, ఇంకా నివాసాల పేరుతో ఇలా రకరకాల సందర్భాలలో కూడా రైతులు అధికంగా వ్యయాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యయాల వలన రైతులు తమ ఆదాయాలు సరిపోకపోగా కొత్తగా అప్పులు సృష్టించుకోవాల్సినటువంటి పరిస్థితులు దాపురిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ కారణాల వలన భారతదేశంలోని రైతులు రుణగ్రస్తులు అవుతున్నారు. ఈ కారణాల దృష్ట్యా రైతులు వాళ్ళ అవసరాలను తీర్చుకోవటం కోసం గాను పరపతి అనేది చాలా అవసరం అవుతుంది అని మనం అభిప్రాయపడవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి పరపతిని మనం కాలాన్ని అనుసరించి రుణం యొక్క స్వభావాన్ని అనుసరించి ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఆ 3 రకాల వర్గీకరణని మనం ఇక్కడ పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాలాన్ని అనుసరించి మనం క్రెడిట్స్ ని 3 రకాలుగా క్లాసిఫికేషన్ చేసుకుంటాము. అందులో ఒకటి స్వల్పకాలిక రుణాలు, 2 మధ్యకాలిక రుణాలు, 3 దీర్ఘకాలిక రుణాలు. అంటే స్వల్పకాలిక రుణాలు అంటే స్వల్పకాలంలో తీర్చడానికి వీలైనటువంటి రుణాలను మనము స్వల్పకాలిక రుణాలుగా, మధ్యకాలంలో తీర్చగలిగేటువంటి రుణాలను మనం మధ్యకాలిక రుణాలుగా, రుణం తీర్చడానికి ఎక్కువ సమయం అవసరమైన రుణాలను మనము దీర్ఘకాలిక రుణాలుగా భావిస్తాము. మన గ్రామాల లోపల రైతులు ఎరువులు కొనడానికి, విత్తనాలు కొనడానికి, తర్వాత పశుగ్రాసం కొనడానికి కొన్ని రకాల రుణాలు అవసరం అవుతాయి. ఈ రుణాలు కొద్ది పరిమాణంలో అవసరం అవుతాయి. అంతేకాకుండా తీర్చడానికి తొందరలో వీలవుతుంది. అందువలన వీటిని మనం స్వల్పకాలిక రుణాలు అని అంటాము. ఇటువంటి రుణాలను తీర్చడానికి సమయము 15 నెలల వరకు ఉంటుంది. అంటే 15 నెలల లోపల లేదా 1 సంవత్సరం లోపల ఇటువంటి రుణాలను రైతులు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది చాలా స్వల్పకాలము. అందువలననే వీటిని మనం స్వల్పకాలిక రుణాలు అని చెప్పని భావిస్తాము. అదేవిధంగా రైతులు ఇంకా అనేక రకాల కార్యకలాపాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా బావుల తవ్వకము, పశువుల్ని కొనుగోలు చేయటము, తర్వాత వ్యవసాయానికి అవసరమైనటువంటి యంత్రాలను, యంత్ర పరికరాలను కొనుగోలు చేయటము, తర్వాత విద్యుత్ సౌకర్యాలను పొందటము, ఇటువంటివి కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు కోరుకునేటువంటి పనులు. అందువలన ఇటువంటి పనులను నిర్వహించడానికి ఎక్కువ మొత్తంలో హెచ్చింపులు అవసరం అవుతాయి. కాబట్టి ఇటువంటి వాటి కోసం గాను రైతులు ఎక్కువ మొత్తంలో రుణాలను చేయటం జరుగుతుంది. ఈ ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి రుణాలను తీర్చడానికి స్వల్పకాలం సరిపోదు కాబట్టి వాళ్ళు మరి కొంత కాలాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది.
ఇటువంటి వాటిని తీర్చడానికి దాదాపుగా 2 నుంచి 5 సంవత్సరాల వరకు సమయము వాళ్ళకు అవసరం అవుతుంది. అందువలన వీటిని మనం మధ్యకాలిక రుణాలు అని చెప్పని అభివర్ణించుకోవటం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని పనులు చాలా ఎక్కువ మొత్తంలో వ్యయాన్ని కలిగి ఉంటాయి. అటువంటి పనుల విషయం లోపల రైతులు మరీ ఎక్కువ మొత్తంలో రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి వాటిని తీర్చడానికి కూడా చాలా సుదీర్ఘమైనటువంటి సమయాన్ని వాళ్ళు కోరుకుంటారు. అటువంటి రుణాలని మనము దీర్ఘకాలిక రుణాలుగా అభివర్ణించుకుంటాము. ముఖ్యంగా అదనపు భూమిని కొనుగోలు చేయటము, భూమి పునరుద్ధరణ కోసం గాను పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహించటము, ఇటువంటి వాటి కోసం గాను రైతులకు భారీ మొత్తం లోపల రుణాలు అవసరం అవుతాయి. అటువంటి రుణాలని తొందరలో తీర్చడానికి వాళ్ళకి వెసులుబాటు లభ్యం కాదు. ఫలితంగా వాళ్ళు ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా వాళ్ళు ఇటువంటి రుణాలను తీర్చడానికి 15 నుంచి 20 సంవత్సరాల వరకు సమయాన్ని తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. 15 నుంచి 20 సంవత్సరాల వరకు సమయం లోపల తీర్చవలసినటువంటి రుణాలు కాబట్టి వీటిని మనం దీర్ఘకాలిక రుణాలు అని చెప్పని అభివర్ణించడం జరుగుతుంది. ఈ రకంగా రుణాల యొక్క స్వభావాన్ని అనుసరించి, రుణాలు తీర్చడానికి తీసుకునేటువంటి సమయాన్ని అనుసరించి మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ రుణాలను 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అదేవిధంగా గ్రామాల లోపల రైతులు తీసుకునేటువంటి రుణ సదుపాయాలు వాటి యొక్క స్వభావాన్ని అనుసరించి వాటిని ఇచ్చేటువంటి సంస్థల యొక్క లక్ష్యాలను ఉద్దేశించి మనం వాటిని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించుకోవటం జరుగుతూ ఉంది. అందులో ఒకటి సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయాలు కాగా మరొకటి సంస్థాగతం కాని పరపతి సదుపాయాలు. సంస్థాగతమైనటువంటి రుణాలు అనేవి ప్రభుత్వ పరంగా పొందడానికి వీలైనటువంటి రుణాలుగా మనం అభివర్ణించుకోవచ్చు. సంస్థాగతమైనటువంటి రుణాల విషయం లోపల వ్యవసాయదారులకు పెద్దగా భారాలు ఉండవు, పెద్దగా ఇబ్బందులు తలెత్తవు. అంతేకాకుండా ఇటువంటి రుణాల లోపల ఎటువంటి మోసాలకు అవకాశాలు ఉండవు. అంతేకాకుండా ఇటువంటి రుణాలను తీర్చుకోవడానికి అనేక రకాల వెసులుబాట్లు, అనేక రకాల సౌకర్యాలు ఉంటాయి. కొన్ని సందర్భాల లోపల ఇటువంటి రుణాలను మాఫీ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా మేరకు ఉంటాయి. కాబట్టి సంస్థాగతమైనటువంటి రుణాలు అనేవి రైతులకు అనేక రకాలుగా ప్రయోజనాన్ని ఇస్తాయి అని మనం అభిప్రాయపడవచ్చు. అయితే రైతులు ఎక్కువగా ఆశ్రయించేది సంస్థాగతం కాని రుణాలు. సంస్థాగతం కాని రుణాలు అని అంటే రైతులకు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేటువంటి రుణాలను మనం సంస్థాగతం కాని రుణాలు అని అంటాం. అంటే ప్రభుత్వేతర సంస్థలు, ప్రభుత్వేతర వ్యక్తులు, ప్రభుత్వేతర సముదాయాలు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని మనం సంస్థాగతేతర రుణాలు అని లేదా సంస్థాగతం కాని రుణాలు అని అభివర్ణించుకుంటాము. ఇటువంటి రుణాల విషయం లోపల వడ్డీలు ఎక్కువగా ఉండటము, మోసాలకు అవకాశాలు ఎక్కువగా ఉండటము, రైతు వాటిని తీర్చుకోవడానికి ఇబ్బందులు ఉండటము, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులు సంస్థాగతం అయినటువంటి రుణాల కంటే కూడా సంస్థాగతం కాని రుణాలనే ఆశ్రయిస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణము గ్రామీణ ప్రాంతాల లోపల రైతులకు ఉన్నటువంటి నిరక్షరాస్యత ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. నిరక్షరాస్యత వలన రైతులు సంస్థాగతమైనటువంటి రుణాలను ఆశ్రయించడానికి బదులుగా సంస్థాగతం కాని రుణాలను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా సంస్థాగతమైనటువంటి సదుపాయాలు అందుబాటులో లేకపోవటం వల్ల కూడా సంస్థాగతం కాని రుణాలనే రైతులు ఆశ్రయిస్తున్నారు అని చెప్పవచ్చు. ప్రభుత్వం కల్పించినటువంటి రుణ సదుపాయాలు గ్రామాల లోపల విస్తరించి లేకపోవటం మూలంగా, అంటే బ్యాంకింగ్, ప్రభుత్వ ఫైనాన్స్ ఏజెన్సీస్, ప్రభుత్వ ఇతర సంస్థలు గ్రామాల స్థాయిలోకి వెళ్ళి లేకపోవటం వల్ల కూడా అందుబాటులో ఉన్నటువంటి సంస్థాగతం గాని పరపతి సదుపాయాలని ఎక్కువగా రైతులు ఆశ్రయిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయాల విషయం లోపల ప్రభుత్వం సరైనటువంటి ప్రచారానికి పూనుకోకపోవటం వల్ల కూడా రైతులు ఈ సంస్థాగతం కాని పరపతి సదుపాయాలని ఆశ్రయించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా నిరక్షరాస్యత, ప్రభుత్వ ప్రచారం సరిగ్గా లేకపోవటము, సంస్థాగతమైనటువంటి రుణ సదుపాయ సంస్థల యొక్క అందుబాటు లోపము, ఇటువంటి అనేక కారణాల వలన రైతులు ఎక్కువగా సంస్థాగతం కాని రుణాలను ఆశ్రయించడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం
సంస్థాగతం కాని రుణాలు ఎలా ఉన్నాయి అనేది కూడా పరిశీలించవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది. మనం ఈ 2 రకాల రుణాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం అంశాల వారీగా, అంటే రుణాలను మంజూరు చేసేటువంటి సంస్థల యొక్క వ్యక్తుల యొక్క స్వభావాల వారీగా పరిశీలన చేయవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది. అందులో భాగంగానే మనం ప్రప్రథమంగా సంస్థాగతం కాని పరపతి సదుపాయాలు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం. సంస్థాగతం కాని పరపతి సదుపాయాల్ని మనము ప్రధానంగా 5 రకాలుగా వర్గీకృతం చేయవచ్చు. అందులో 1 వడ్డీ వ్యాపారస్తులు, 2 ట్రేడర్స్ అండ్ కమిషన్ ఏజెంట్స్, 3 భూస్వాములు, 4 బంధువులు, మిత్రులు, 5 ఇతర సదుపాయాలు. ఇందులో మొట్టమొదటిది మనీ లెండర్స్, అంటే వడ్డీ వ్యాపారస్తులు. మనం గ్రామీణ ప్రాంతాలలో తరచుగా చూస్తూ ఉంటాము. కొంతమంది ధనిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ధనాన్ని రైతులకు, రైతు కూలీలకు వడ్డీల రూపంలో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రామిసరీ నోటును ఆధారంగా చేసుకుంటారు. ఈ వడ్డీ రూపంలో రైతులు వీళ్ళ దగ్గర నుంచి రుణాలు తీసుకొని దాన్ని వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వినియోగిస్తూ ఉంటుంటారు. అయితే వడ్డీ వ్యాపారాల దగ్గర నుంచి రుణాలు తీసుకోవటం వలన కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. వడ్డీ భారం ఎక్కువగా ఉండటము వలన ఆ రుణాన్ని తిరిగి చెల్లించేటువంటి సందర్భం లోపల చాలా సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకోకుండా వడ్డీ వ్యాపారస్తులు అనేక రకాలుగా అనుత్పాదక కార్యకలాపాలను ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళ వ్యాపారం కొనసాగటం కోసం గాను రైతులను, రైతు కూలీలను అనుత్పాదక కార్యకలాపాలు చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ముఖ్యంగా వివాహాలప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టించడము, తర్వాత మత కార్యకలాపాలప్పుడు దుబారా చేయించడము, తర్వాత వాస్తు పేరుతోటి అనేక రకాలుగా వాళ్ళ ద్వారా ఖర్చులు చేయించడము, ఇటువంటి కార్యకలాపాలకు వడ్డీ వ్యాపారులు ఎక్కువగా పాల్పడుతూ ఉంటారు. ఫలితంగా ఎక్కువగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవటాన్ని కూడా మనం గమనించవచ్చు. కొన్ని సందర్భాల లోపల వడ్డీ వ్యాపారులు తాము ఇచ్చినటువంటి రుణాన్ని తిరిగి వసూలు చేసుకునేటువంటి సందర్భం లోపల రైతులను అనేక రకాల ఒత్తిళ్లకు గురి చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల లోపల రైతుల యొక్క భూములను కూడా తమ యొక్క వడ్డీల కింద తనఖా పెట్టుకోవటము, తమ యొక్క వడ్డీల కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవటం లాంటి కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా మనకు గ్రామాలలో తరచూ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇటువంటి వాటి విషయం లోపల అనేక రకాల వివాదాలు తలెత్తి రైతులు మరింతగా చట్టాలను, కోర్టులను ఆశ్రయించి నష్టపోయేటువంటి పరిస్థితులు, ప్రమాదాలు కూడా మనకు గ్రామాల లోపల కనిపిస్తూ ఉంటాయి. ఇక సంస్థాగతం కానిటువంటి పరపతి సదుపాయాలలో మరొకటి ట్రేడర్స్ అండ్ కమిషన్ ఏజెంట్స్. గ్రామీణ ప్రాంతాలలో పంటలని విక్రయించేందుకు గాను వ్యాపారులు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. వీళ్ళని మనం కమిషన్ ఏజెంట్స్ అని చెప్పి పిలుచుకుంటాము. వీళ్ళు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల లోపల చురుగ్గా పాల్గొంటూ ఉంటుంటారు. వీళ్ళు రైతులకు పంట విత్తే సమయం లోపల అవసరమైన రుణాలను మంజూరు చేయటం జరుగుతుంది. అంటే రుణాలు ఇవ్వటం జరుగుతుంటుంది. ఆ తర్వాత పంట వచ్చిన తర్వాత ఈ రుణాల కింద పంటను జమ చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. రైతు కమిషన్ ఏజెంట్ల దగ్గర తీసుకున్నటువంటి రుణం పరిమాణం లోపల తప్పుడు లెక్కలు రాయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత వడ్డీలు ఎక్కువగా రాయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇంకా రైతును అనేక రకాలుగా మోసం చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ విషయం లోపల ప్రధానంగా జరిగేటువంటి మోసము, రైతు ఖచ్చితంగా తమ యొక్క పంటను గిట్టుబాటు ధర లేకపోయినప్పటికీ కూడా కమిషన్దారులకు అమ్మవలసిన పరిస్థితి రావటము. ఇటువంటి పరిస్థితుల లోపల రైతు అనేక రకాల ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా కమిషన్దారులు రైతుల యొక్క అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని తప్పుడు తూకాలకు, తప్పుడు కొలతలకు అవకాశం ఇచ్చి రైతుల్ని మరింతగా మోసం చేసేటువంటి ప్రమాదాలు కూడా మనకు తరచూ కనిపిస్తుంటాయి. ఈ రకంగా ట్రేడర్స్ అండ్ కమిషన్ ఏజెంట్స్ గ్రామీణ ప్రాంతాల లోపల పరపతిని సమకూర్చడం ద్వారా వ్యవసాయదారుల్ని మోసాలకు చేయటము, మోసపరచటము అనేది మనం చూస్తూ ఉంటాము. ఇక సంస్థాగతం కాని పరపతి సదుపాయాలలో మరొకటి ల్యాండ్ లార్డ్స్, అంటే భూస్వాములు. గ్రామాల లోపల కొద్దిమంది భూస్వాముల దగ్గర ఎక్కువ మొత్తంలో భూములు కేంద్రీకృతమై ఉండటం మనం చూస్తూ ఉంటాము. అటువంటి వాళ్ళు భూస్వాములుగా చలామణి అవుతుంటారు. అంతేకాకుండా రాజకీయంగా, చట్టపరంగా వాళ్లకు అనేక రకాలుగా
సహకారాలు లభ్యమవుతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు రైతులకు అవసరమైనటువంటి రుణాలను సమకూర్చడం కూడా జరుగుతుంది. అయితే రైతు తాను తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి చెల్లించేటువంటి పరిస్థితులు లేనటువంటి సందర్భం లోపల భూస్వాములు రైతుల యొక్క భూముల్ని తాము తిరిగి పొందేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే రైతుల యొక్క భూముల్ని ఆ రుణాల కింద జమ చేసుకునేటువంటి పరిస్థితులు, రైతు యొక్క భూముల్ని ఆక్యుపై చేసినటువంటి పరిస్థితులు మనకు గ్రామాలలో కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల రైతు చివరికి భూమి లేని వాడుగా మారిపోయేటువంటి పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా 1970వ దశకం లోపల ఇటువంటి వివాదాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇటువంటి వివాదాల గురించి మనం అనేక రకాల సాహిత్యాలను కూడా పరిశీలన చేయవచ్చు. ముఖ్యంగా కాళీపట్నం రామారావు గారు రాసినటువంటి యజ్ఞం కథల్ని కనుక పరిశీలించినట్లయితే భూస్వామి తాను ఇచ్చినటువంటి అప్పు కింద రైతు యొక్క భూమిని ఎలా కట్టుకోవడం జరిగిందో మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అందువల్ల సన్నకారు రైతులు భూమిని ఎలా కోల్పోతారు, భూమిని కోల్పోవటం అనేది ఎటువంటి సమస్యలకు దారితీస్తుంది అనేటువంటి విషయం కూడా ఆ కథ ద్వారా మనకు సంపూర్ణంగా బోధపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా భూస్వాములు అనేక రకాలుగా భూముల్ని ఆక్రమించాలనేటువంటి ఆలోచనతోటే రైతులను రుణాలకు ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం ఈ సందర్భంలో గమనించవలసినటువంటి అవసరము ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్థాగతం కాని పరపతి సదుపాయాలలో మరొక ముఖ్యమైనటువంటి పరపతి సదుపాయము బంధువులు మిత్రుల దగ్గర నుంచి రుణాలను పొందడం కూడా మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాము. బంధువుల నుంచి మిత్రుల నుంచి రుణాలు బదుళ్ల రూపంలో పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ వడ్డీ అనేటువంటి ప్రస్తావన ఉండకుండా తిరిగి తీసుకున్నటువంటి నగదును తిరిగి కొద్ది కాలం లోపల చెల్లించినటువంటి పూసీ మీద ఈ చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇది పెద్దగా ఇబ్బందులకు దారితీయదు. అయితే బంధువులు మిత్రుల దగ్గర నుంచి రుణం తీసుకోవటం లోపల అనేక రకాల మొహమాటాలు, అనేక రకాల అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల కూడా చాలా మంది బంధువుల దగ్గర మిత్రుల దగ్గర రుణాలు చేయడానికి ముందుకు రావడం కనిపించదు. ఇవి చాలా మేరకు లాభదాయకంగానే ఉన్నప్పటికీ కూడా వీటిని చాలా మంది ఆశ్రయించకపోవటాన్ని కూడా మనం గమనిస్తాము. అయినప్పటికీ కూడా దీని పాత్ర చాలా నామమాత్రంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల లోపల రుణాలను సమకూర్చేటువంటి మరొక విధానము సంస్థాగతం కాని విధానము ఇతర సదుపాయాలు. ముఖ్యంగా ఫైనాన్స్ ఏజెంట్లు అనేటువంటివి ఇటీవల కాలం లోపల మనం చూస్తూ ఉంటాము. ఫైనాన్స్ వడ్డీ వ్యాపారస్తులు ఇటీవల కాలం లోపల గ్రామాల లోపల రైతులను రుణాలు తీసుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో వడ్డీలు ఇవ్వటము, తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకొని ఆ తర్వాత ఎక్కువ మొత్తం నగదును జమ చేసుకోవటము లేదా ఎక్కువ రకాలుగా మోసాలకు రైతుల్ని బలిపశువుల్ని చేయటము మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇతర వ్యాపారస్తులు కూడా గ్రామాల లోపల రైతులకు రుణాలు ఇవ్వటము, ఆ రుణాల ద్వారా రైతుల యొక్క భూముల్ని, రైతుల యొక్క ఆస్తుల్ని కాజేసేటువంటి ప్రయత్నాలు చేయటం కూడా మనకు కనిపిస్తుంది. ఈ రకంగా ఆధునిక కాలం లోపల అనేక రకాల ఇతర సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే అవన్నీ కూడా రైతు యొక్క ప్రయోజనాల కంటే కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం అనుగుణంగా ఎక్కువగా పనిచేయడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా సంస్థాగతం గాని పరపతి సదుపాయాల ద్వారా రైతులు రుణాలు పొందుతూ ఉంటారు. అయితే ఈ రుణాల ద్వారా రైతులు మరింత రుణాల ఊబిలో కూరుకుపోయి మరింత ప్రమాదాలలోకి నెట్టివేయబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయాలను ఆశ్రయించవలసి ఉంటుంది. సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం అంశాల వారీగా పరిశీలన చేద్దాము. రైతులకు ఉన్నటువంటి సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయాలలో ముఖ్యమైనటువంటి వాటిని మనం కొన్నింటిని ఇక్కడ పరిశీలించవచ్చు. వాటిల్లో ఒకటి గవర్నమెంట్, సెకండ్ కోఆపరేటివ్ సొసైటీస్, థర్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఫోర్త్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ఫిఫ్త్ లీడింగ్ బ్యాంక్స్, సిక్స్త్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, 7 SBI, 8 రూరల్ అడాప్ట్మెంట్, 9 తక్కాబీస్. వీటిని మనము అంశాల వారిగా పరిశీలించటం అనేది అవసరము. ఇందులో ముఖ్యమైనటువంటిది ప్రభుత్వము.
ప్రభుత్వము ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు అవసరమైనటువంటి స్వల్పకాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలను సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రభుత్వము వరదలు, క్షామాలు, ఇంకా భూకంపాలు ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనటువంటి సందర్భం లోపల రైతులకు ఎక్కువగా రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తుంది. అయితే ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణాల వల్ల రైతులకు అనేక రకాలుగా సౌలభ్యాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటము, అంతేకాకుండా వడ్డీలను మాఫీ చేయటము జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మొత్తమే రుణాలు మాఫీ అయ్యేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇటువంటి సందర్భాలకు నాంది వాచకం పలికినటువంటి సందర్భం విపి సింగ్ ప్రభుత్వ హయాంలో జరిగింది. విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భం లోపల రైతులకు ప్రప్రథమంగా రుణాలను మాఫీ చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక రకాలుగా ఆయా కేంద్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తాము రుణాలను మాఫీ చేయడం అనేది జరుగుతూ వస్తూ ఉంది. ఈ రుణాల మాఫీ వల్ల రైతులు అనేక రకాలుగా ప్రయోజనాలను పొందడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా రైతులకు రుణాలను సమకూర్చడం లోపల ఉన్నటువంటి మరొక సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయము సహకార బ్యాంకింగ్. అందరి కోసం ఒక్కరి కోసం అందరూ అనేటువంటి నినాదాల ద్వారా సహకార బ్యాంకులు రైతులకు అవసరమైన రుణాలని ఇవ్వడం జరుగుతూ ఉంది. 1904వ సంవత్సరం నుంచి భారతదేశం లోపల సహకార వ్యవస్థ అనేది ఈ పరపతి సదుపాయాల లోపల చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. రైతులు తీసుకున్నటువంటి మొత్తం రుణాలలో దాదాపుగా 80% రుణాలు సహకార సంస్థల ద్వారా పొందుతున్నారు అని అనటం లోపల మనం సహకార సంఘాల యొక్క పాత్ర ఎంతగా ఉందో అవగతం చేసుకోవచ్చు. రైతులు తీసుకున్నటువంటి సహకార రుణాలు ఇచ్చేటువంటి సంస్థలు మూడు స్థాయిల లోపల పనిచేస్తూ ఉంటాయి. 1 రాష్ట్ర సహకార బ్యాంకు, 2 కేంద్ర సహకార బ్యాంకు, 3 ప్రాథమిక సహకార బ్యాంకు అని 3 స్థాయిల లోపల సహకార బ్యాంకులు రైతు యొక్క రుణాలను పర్యవేక్షిస్తూ ఉంటాయి. అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక సహకార బ్యాంకుల ద్వారా రైతులు రుణాలు తీసుకున్నప్పటికీ కూడా దానికి అవసరమైన రుణాలను కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర సహకార బ్యాంకు సమకూరుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర సహకార బ్యాంకును మనం ఎపెక్స్ బ్యాంక్ అని చెప్పుకుంటాం. అంటే సహకార విధానానికి ఎపెక్స్ బ్యాంక్ అని కూడా మనం దీన్ని చెప్పుకుంటాం. 1980వ దశకం లోపల సింగిల్ విండో రూపంలో ఈ సహకార బ్యాంకులు రైతులకు అవసరమైన రుణాలను మరింతగా ఇవ్వడం కోసం ముందుకు రావడాన్ని కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా రైతులకు రుణాలు సమకూర్చేటువంటి మరొక సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయము వాణిజ్య బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు ఏర్పడినటువంటి తొలినాళ్లలో రైతులకు రుణాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. అయితే ఆ తర్వాత ప్రత్యక్షంగాను పరోక్షంగాను రైతులకు అవసరమైన స్వల్పకాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలను సమకూర్చడం లోపల వాణిజ్య బ్యాంకులు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ రావటం మనం చూడవచ్చు. ముఖ్యంగా రైతులకు అవసరమైన రుణాలను సమకూర్చాలనేటువంటి ఆలోచనతోటే 1969వ సంవత్సరం లోపల 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. 14 వాణిజ్య బ్యాంకులు కూడా తదనంతరము రైతులకు అవసరమైన రుణాలను సమకూర్చడం లోపల అనేక రకాలుగా చర్యలకు ప్రయత్నించడం జరిగింది. అయితే 14 వాణిజ్య బ్యాంకులు చేసేటువంటి సహాయ సహకారాలు సరిపోవట్లేదు అనేటువంటి ఆలోచనతో 1980వ సంవత్సరం లోపల తిరిగి 6 వాణిజ్య బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. ఆ తర్వాత రైతులకు అవసరమైన రుణాలు ఈ వాణిజ్య బ్యాంకుల ద్వారా పొందడం అనేది మరింతగా సులభమైంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా దాదాపుగా 20 వాణిజ్య బ్యాంకులు రైతులకు అవసరమైనటువంటి స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలని సమకూర్చడం లోపల కృషి చేస్తూ పోతూ ఉన్నాయి. రైతులకు అవసరమైనటువంటి పరపతిని సమకూర్చడం లోపల ఉన్నటువంటి మరొక సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయం ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్. ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంకుల్ని మనము మొదట్లో భూమి తనఖా బ్యాంకులు అనేవాళ్ళము. భూమి తనఖా బ్యాంకులు మొట్టమొదట పంజాబ్ లో ఏర్పడటం జరిగింది. పంజాబ్ లో ఏర్పడినటువంటి పంజాబ్ భూమి తనఖా బ్యాంకు భూమిని తనఖా పెట్టుకొని రైతులకు అవసరమైన రుణాలను ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాల లోపల కూడా భూమి తనఖా బ్యాంకుల్ని అభివృద్ధి చేయడం జరిగింది. భూమి తనఖా బ్యాంకులు అనేవి
పేరుకు బాగాలేవు కాబట్టి తర్వాత వాటి పేరును భూమి అభివృద్ధి బ్యాంకులు, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంకులుగా మార్చడం జరిగింది. రైతులకు అవసరమైనటువంటి దీర్ఘకాలిక రుణాలను ఈ భూమి అభివృద్ధి బ్యాంకులు మంజూరు చేయడం మనం చూడవచ్చు. అంటే కొత్తగా భూములు కొనుగోలు చేయడానికి కానీ, భూముల పునరుద్ధరణ కోసం కానీ, పెద్ద పెద్ద యంత్రాలు, ట్రాక్టర్లు వంటివి కొనుగోలు చేయడానికి కానీ రైతులకు దీర్ఘకాలిక రుణాలు అవసరం అవుతాయి. ఇటువంటి దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయడం లోపల భూమి అభివృద్ధి బ్యాంకులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా మనం రైతులకు రుణాలను సమకూర్చేటువంటి మరొక సంస్థాగత సదుపాయాన్ని కూడా పరిశీలించవలసి ఉంది. అది లీడ్ బ్యాంక్ సిస్టమ్. లీడ్ బ్యాంక్ సిస్టమ్ ద్వారా కూడా రైతులకు అవసరమైనటువంటి సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయాలు సమకూర్చబడుతున్నాయి. రైతులకు అవసరమైనటువంటి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయడం లోపల బ్యాంకులు అనేక రకాలుగా వివక్షలకు పాల్పడుతున్నాయని, దానివల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయని ప్రభుత్వాలు గుర్తించాయి. అందువల్ల అనేక ప్రాంతాల లోపల ఈ పరపతి సౌకర్యాలను విస్తరించవలసినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వాలు గమనించాయి. ముఖ్యంగా డిఆర్ గాడ్గిల్ మరియు నారీమన్ కమిటీలని ఈ ఉద్దేశంతో ఏర్పరచడం జరిగింది. డిఆర్ గాడ్గిల్, నారీమన్ కమిటీల యొక్క సూచనల మేరకు 1969వ సంవత్సరంలో ఈ లీడ్ బ్యాంక్ సిస్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగింది. లీడ్ బ్యాంక్ సిస్టాన్ని జిల్లాల ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా జిల్లాల లోపల ఉన్నటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈ లీడ్ బ్యాంక్ సిస్టమ్ పర్యవేక్షణగా తీసుకుంటుంది. దీని నాయకత్వం లోపల లీడ్ బ్యాంక్ సిస్టమ్ నాయకత్వం తోటి ఆయా ప్రాంతాలు, ఆయా జిల్లాలు త్వరితగతిన అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు కూడా ఈ విధానము ఉపకరిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనం రైతులకు అవసరమైనటువంటి సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయంగా మరొక దానిని, అంటే గ్రామీణ బ్యాంకుల్ని, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని పరిశీలన చేయవచ్చు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఈ సందర్భంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రొఫెసర్ నరసింహం కమిటీ సూచనల మేరకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని స్థాపించడం జరిగింది. 1970వ దశకం లోపల అమల్లోకి వచ్చినటువంటి 20 సూత్రాల పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ వ్యవస్థను గనక ఎస్టాబ్లిష్ చేసినట్లయితే గ్రామీణ ప్రాంతాలు అనేక రకాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రాంతీయ స్థాయి లోపల గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన రుణాలను అక్కడికక్కడే సమకూర్చేందుకు గాను చర్యలు తీసుకోవడం జరిగింది. 1975వ సంవత్సరం లోపల మొట్టమొదట దేశం లోపల 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని స్థాపించడం జరిగింది. ఈ 5 గ్రామీణ బ్యాంకుల్ని కొన్ని జాతీయ బ్యాంకులు స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ జాతీయ బ్యాంకులు అంటే స్పాన్సర్ చేసినటువంటి బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు అవసరమైన అధీకృత మూలధనాన్ని సమకూర్చడం లోపల క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రైతులకు, రైతు కూలీలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంకా ఇతర ఉపాధి కార్మికులకు అందరికీ కూడా తక్కువ వడ్డీకి రుణాలను మంజూరు చేసి గ్రామీణ ప్రాంతాల వికాసానికి పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రకంగా రైతులకు సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయాలను సమకూర్చేటువంటి సంస్థలలో ఎస్బీఐ కూడా ముఖ్యమైంది. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955వ సంవత్సరం లోపల స్థాపించబడినటువంటి బ్యాంకుగా మనం చెప్పుకోవచ్చు. అంతకు పూర్వమే ఇది 1926 నుంచి అమల్లో ఉంది. అంటే స్వతంత్రానికి పూర్వం నుంచే ఎస్బీఐ భారతదేశం లోపల అమలవుతుంది. అయితే 1926లో దీనిని మనం ఇంపీరియల్ బ్యాంకుగా పిలుచుకునే వాళ్ళము. 1955లో జాతీయం చేయబడే నాటికి కూడా ఇది ఇంపీరియల్ బ్యాంక్ అనేటువంటి పేరుతోటే చలామణిలో కనిపిస్తుంది. అయితే 1955లో జాతీయం చేయబడిన తర్వాత దీని పేరును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసిన తర్వాత అది రైతులకు, రైతు కూలీలకు అవసరమైనటువంటి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను సమకూర్చడం లోపల క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. గ్రామీణ పరపతి కోసం ఉన్నటువంటి సంస్థాగతమైనటువంటి సదుపాయాలలో మరొకటి రూరల్ అడాప్ట్మెంట్ స్కీమ్, అంటే గ్రామీణ దత్తత పథకము అని చెప్పి మనం దీన్ని చెప్పుకుంటాము.
గ్రామాల లోపల అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకునేటువంటి ఉద్దేశంతో రూరల్ అడాప్ట్మెంట్ స్కీమ్ లేదా గ్రామీణ దత్తత పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ పథకాన్ని అనుసరించి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు, రైతు కూలీలకు తక్కువ వడ్డీకి రుణాలను సమకూర్చడం మాత్రమే కాకుండా రైతు కూలీలు తాము చేసేటువంటి పనుల లోపల అవసరమైనటువంటి శిక్షణను కూడా అందించడం జరుగుతుంది. అంటే వ్యవసాయాన్ని, గ్రామాలను రెండింటిని కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రూరల్ అడాప్ట్మెంట్ స్కీమ్ను అమల్లోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల లోపల వ్యవసాయదారులకు సంస్థాగతమైనటువంటి రుణాలను మంజూరు చేసేయటం లోపల కీలక పాత్ర వహించేవి తక్కావి రుణాలు. వీటిని మనము తక్కావీస్ అని చెప్పని అభివర్ణించుకుంటాము. దేశం లోపల క్షామాలు, భూకంపాలు, వరదలు మొదలైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు వీటిని కేంద్ర ప్రభుత్వం కానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆయా రైతులకు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు మంజూరు చేయడం జరుగుతుంది. అయితే చాలా తక్కువ వడ్డీకి వీటిని మంజూరు చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల లోపల ఇటువంటి రుణాలను పూర్తిగా మాఫీ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి తక్కావి రుణాలు అనేవి రైతుల యొక్క ప్రయోజనాల కోసం గాను ఆపద కాలం లోపల ప్రభుత్వాలు మంజూరు చేసినటువంటి రుణాలుగా భావింపబడతాయి. ఈ రకంగా అనేక రకాల సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయాల ద్వారా వ్యవసాయ రంగానికి పరపతి సమకూరుతుంది. అయితే సంస్థాగతమైనటువంటి పరపతి సదుపాయాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా వీటిల్లో ఉన్నటువంటి కొన్ని లోపాల మూలంగా రైతులు ఎక్కువగా సంస్థాగతం కానీ పరపతి సదుపాయాలను ఆశ్రయించడం జరుగుతుంది అని మనం భావించవచ్చు. ముఖ్యంగా రైతుల నిరక్షరాస్యత, రైతులకు ఇవి అందుబాటులో లేకపోవటము, తర్వాత రైతులకు వీటిని పొందేటువంటి నైపుణ్యం లేకపోవటము, ఇటువంటి కారణాల వల్ల ఇంకా ఇతర అనేక రకాల కారణాల వల్ల రైతులు సంస్థాగతమైన రుణాల కంటే కూడా సంస్థాగతం కాని రుణాలను ఎక్కువగా ఆశ్రయిస్తూ వస్తున్నారు. సంస్థాగతం కాని రుణాలను ఆశ్రయించడం వల్ల రైతులు నిరంతరం రుణాల ఊపిలో కూరుకుపోవడం జరుగుతుంది. ఆ కారణాల వల్లనే రాయల్ కమిషన్ అభిప్రాయపడ్డట్టు రైతులు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణించడం అనేది జరుగుతుంది. ఆ కారణాల రీత్యానే జైతీ కోస్ పేర్కొన్నట్లు రైతులు ఆత్మహత్యలకు పాల్పడేటువంటి ప్రమాదాలు దాపురిస్తున్నాయి. కాబట్టి రైతులు ఇప్పటికైనా చైతన్యవంతులయ్యి గ్రామాల లోపల సంస్థాగతమైనటువంటి రుణ సదుపాయాలను వినియోగించుకోవాలి. కానీ సంస్థాగతం కాని రుణ సదుపాయాల జోలికి వెళ్ళకోకుండా ఉండటం ఎంతైనా మంచిది, ఎంతైనా శ్రేయస్కరము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అందరికీ ధన్యవాదాలు.